చిత్తూరు జిల్లా నూజువీడులోని పోలీస్ స్టేషన్ ఎదుట కబ్జాకు గురైన భూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు కుటుంబ సభ్యులు తమ భూముల్ని కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడుగువారిగూడెంలో 16 మందికి చెందిన 29 ఎకరాల భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు భూ రికార్డుల్ని తారుమారు చేశారని ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. అక్రమాలు నశించాలి. నూజివీడు పెద్దిరెడ్డి అక్రమాలు నశించాలి. నూజివీడు పెద్దిరెడ్డి అక్రమాలు నశించాలి. రెవెన్యూ వారి కేసులు దురాగతాలు రద్దు చేయాలి. రెవెన్యూ వారి దురాగతాలు. మాకు 1970 నుంచి నూజివీడు గ్రామంలోని 127/2 సర్వే నంబర్లో 16 మంది రైతులకు 29 ఎకరాల 58 సెంట్లు భూమి ఉన్నది. గత ప్రభుత్వంలో ఎక్స్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రతాప్ అప్పారావు గారు కన్నేసి మా భూములను లాక్కొనుటకు కబ్జా చేయుటకు ఎంతో సకల ప్రయత్నాలు చేసి రెవెన్యూ వారి సహాయ సహకారంతో మా వద్ద ఉన్న రికార్డు 40 సంవత్సరాల నుంచి అన్ని హక్కుముక్తులతో కలిగిన రికార్డులను తారుమారు చేసి మా భూములు లాక్కొనుటకు వేరే వారి పేరు మీద మార్చి ప్రతాప్ అప్పారావు చెల్లెలు అయిన మేకా శ్రవంతిదేవి పేరు మీద మార్చి మాపై అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. వారు ఏదైతే ఒక వీలునామాను సృష్టించారో ఆ వీలునామాలో మా నూజివీడు పట్టణానికి సంబంధించిన భూమి అందులో లేదు.